గౌరవ పెద్దలందరికీ అదేవిధంగా పత్రికా సోదరులకు నమస్కారాలు. ముఖ్యంగా మన షాద్నగర్ నియోజకవర్గము హెచ్ఎండి పరిధిలో ఉంది కాబట్టి ఈ యొక్క రెవెన్యూ అంతా హెచ్ఎండి పోవడం జరుగుతూ ఉంది. కానీ అభివృద్ధిలో బడ్జెట్ కేటాయింపులో కానీ దాంట్లో కానీ చాలా నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దాదాపు గత ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం చేసిన పనులను కూడా రివోక్ చేయించడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ ఎంతైతే రెవెన్యూ కలెక్షన్ చేస్తారో అందులో 50-60% ఆయా గ్రామాల ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క హెచ్ఎండిఏ సంస్థ పనిచేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి అనుకూలంగానే మొన్న ఒక 10 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కొన్ని బిల్డింగ్లు, సీసీ రోడ్లు, బ్రిడ్జులు మీకు ఈ ప్రొసీడింగ్ అంతా కూడా మీకు సమర్పించడం జరుగుతూ ఉంది పత్రికా సోదరులందరికీ. ఇది దయచేసి పత్రికా సోదరులందరికీ మనం చేయడం ఏంటంటే ఏ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామో కొద్దిగా వివరాలు ఇస్తే ఆ గ్రామస్తులు కూడా చాలా సంతోషపడతారు. మిమ్మల్ని కూడా తలుచుకుంటారు, మమ్మల్ని కూడా తలుచుకుంటారు. కాబట్టి ఏదేమైనా అభివృద్ధి ధ్యేయంగా మాత్రం పనిచేయడం జరుగుతూ ఉంది. అందరూ అర్థం చేసుకోవాలి. మన ప్రాంతాన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా ఇలా బడ్జెట్ కేటాయింపుల్లో మనకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఎప్పటికప్పుడు నేను ప్రయత్నం చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడపాలనేది నా లక్ష్యం. కాబట్టి మరి ఇదొక హెచ్ఎండి నిధుల నుంచి 10 కోట్లు. ముఖ్యంగా ఇంకొకటి కొందూరు మండలం అత్యంత వెనుకబడ్డ మండలం కాబట్టి ఇంకొక విజయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు సంబంధించి సదరన్ క్యాంప్ ఏదైతే కొండాపూర్, వనస్థాపురం మాత్రమే ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఈ 2 ఉన్నాయి. కాబట్టి నాకు మానవత దృక్పథంతో దీనిని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసి మాట ఇచ్చిన కాబట్టి సదరన్ క్యాంప్ ఇక్కడనే షాద్నగర్లో నిర్వహించడానికి అక్టోబర్ మొదటి వారంలో దీన్ని మంజూరు చేయించడం జరిగింది. ఇక్కడనే డాక్టర్లు, ఇక్కడనే ఎక్విప్మెంట్ అందరూ వచ్చి కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సదరన్ క్యాంప్, ఎందుకంటే మానవత్వంగా మీరు కూడా దీన్ని ఎక్కువ, ఎందుకంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాళ్ళు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చెవులు లేనోళ్ళు వాళ్ళకు తోడుగా ఒకరు తీసుకుపోవడం, ప్రయాసపడము, బండ్లు తీసుకుపోవడం, కార్లు, వెహికల్ ఐరన్ చేసుకోవడం ఎంత జరుగుతుంది. కాబట్టి దీనిని ప్రత్యేకంగా అసెంబ్లీలో క్వశ్చన్ వేసి దీనిని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న జిల్లా కలెక్టర్ గారికి, సర్పు దివ్య మేడం, సిఇఓ గారు దివ్య మేడం, వీళ్ళు సర్పు దివ్య మేడం గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, మన జిల్లా కలెక్టర్ గారు సహకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. ఇంకొక శుభసూచకం మన ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా క్రీడాకారులను, స్టేడియాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎవరు అవునన్నా కాదనేది నిజం. మనం ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యా వైద్యం అనే సంకల్పంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి 119 నియోజకవర్గాలలో మొట్టమొదటి నియోజకవర్గంగా షాద్నగర్ స్టేడియానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ క్రీడాకారులను ఎక్కువ ప్రోత్సహిస్తున్న మండలం గ్రామీణ ప్రాంత మండలం మన కృష్ణారెడ్డి అన్న, పురుషోత్తం, జితేందర్ అందరూ మా నాయకుల ఎంబడబడి
క్రీడాకారులకు ఒక స్టేడియం నిర్మాణం చేయాలని వాళ్ళు భూమి కూడా కేటాయింపు చేయడంలో పాత్ర వారిదే ఉంది, మంజూరు చేయించడంలో నా పాత్ర ఉంది. దానికి ఒక 10 కోట్లు ఆ స్టేడియానికి అలా స్టేట్ గవర్నమెంట్ నుంచి 10 కోట్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే క్రీడల శాఖ మంత్రులు వాకాటి శ్రీహరి గారు, శివసేన రెడ్డి చైర్మన్ గారు, జితేందర్ రెడ్డి గారు త్వరలోనే ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయబోతాం. మరి దీని కృషి మా మండల కాంగ్రెస్ నాయకులది తప్పకుండా ఉంది. వాళ్ళు అల్పెరగని పోరాటం చేస్తారు. ఎన్ని అవాకులు, ఎన్ని ఆరోపణలు, ఎన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా భూములు కేటాయించుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టించుకుంటున్నారు. అది పని స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ కష్టం వర్ణార్థం ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా మరి ఈ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు నియోజకవర్గం నాయకులకు, ప్రజలకు కూడా, అందులో పత్రిక సోదరులకు కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరిని నేను పార్టీలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా నా విధి విధానంలో, నా బాధ్యతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ నిధులు తేవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.